గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చెత్తలేని కాలనీలు చూసినాం. కానీ ఇక్కడ ఏకంగా రోడ్డు లేని డ్రైనేజీలు, ఇండ్లను ముంచే మురుగునీళ్ళు కనిపించబట్టే. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలున్న ఎల్లమ్మ బండ రోడ్ల ఉన్న సుభాష్ చంద్రబోస్ కాలనీలో ఉండే డ్రైనేజీ లీకేజీ ముచ్చట చూస్తే ఏగో ఇట్ట ఎప్పబుడ్ అవుతుంది. సంవత్సరం కెంచి ఆ డ్రైనేజీ నీళ్ళు చక్కగా పోయేందుకు దారి లేక రోడ్డు మీదకించే వాడుతున్నాయి. సరే రోడ్ల మీద వాడితే పారనేతి కానీ ఇప్పుడు ఏకంగా ఇండ్లకే చూతా ఫ్రీగా ఎంట్రీ ఇవ్వబట్టే. మరిగా కంపు ముచ్చట ఏందో ఒకసారి చూద్దాం పాండ్రి. అధికారులు నాయకులు ఎన్నికల ముందు ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇస్తాం, గంగమ్మని ఇంటికి ఎదెత్తామని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. కానీ ఎల్లమ్మ బండ సుభాష్ చంద్రబోస్ కాలనీలా సీన్ రివర్స్ అయింది. ఈడ ఇంటింటికి నల్ల నీళ్ళు అత్తయో లేదో తెలియదు కానీ ఇంటింటికి డ్రైనేజ్ వాటర్ మాత్రం పక్కా సప్లై అవుతున్నాయి. కొన్ని రోజుల సంది రోడ్ల మీద వారే మురికి నీళ్ళు డైరెక్ట్గా జనం ఇళ్ళకే పోబట్టే. రోడ్ల మీద పోవాల్సిన డ్రైనేజీని తీసుకొచ్చి ఇండ్లకు మళ్లించిన గంత ఎవరిదో మరి. ఇక ఈ కాలనీలా కొన్ని దినాల సంది ఒక పేద ఇంటోళ్ళు డ్రైనేజీ నీళ్ళనే కాపురం ఉంటాండ్రు. పొద్దున్న లేస్తే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ ఇంట్లో మురికి నీళ్ళు నిలుసుడు, చుట్టూ ఇల్లంతా ఘోరమైన దుర్వాసన రాబట్టే. ఇక ఆ కంపు వాసనకు ఇంట్లో ఉండలేక తినే అన్నం తినలేక నరకం చూస్తాన్రంట. సంవత్సరం కెంచి ఇక డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని చెప్పేసి నోరు మొట్టుకున్నా కూడా ఇక మన మున్సిపల్ సార్లు మాత్రం కంటి నిండా నిద్రపోకుండా ముక్కులు మూసుకొని కాలం వెళ్ళదీయబట్టే. ఇప్పటికైనా అధికారులు నిద్రలేసి ఆ మురికి నీళ్ళని దాడి చూపిస్తారో లేక ఆ పేద కుటుంబాలను డ్రైనేజీలను ఈత కొట్టమంటారు అని కాలనీ జనం అయితే శాపనార్థాలు పెట్టుతున్నారు. నెల రోజులు వేస్తారు, నిండిపోయినాయి, ఇంట్లో రోగాలు వచ్చి పడినాము. నెల అవుతుంది, ఒక్కరు పట్టించుకుంటలేరు, వస్తలేరు, తీస్తలేరు మోరీలు. ఎత్తు చేయాలి, ఎవరు దిక్కు మాకు అందరికి చెప్పినాము, ఎవరు చెప్పినా ఎవరు వస్తలేరు. ఏం చేయాలి మేము? ఇట్లా చేస్తే పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. ఇట్లా ఉంటే మేము ఎట్లా ఉండాలి? ఇంట్లో వాసన అయితే కప్పు వాసన వస్తుంది, వన్నం తిన్నీకి వస్తలేదు, అసలు వంట చేసుకోనికనే వస్తలేదు. చేసుకుందామంటే ఇదే వాసన వస్తుంది. ఎట్లా ఉండాలి మేము? ఇట్లా విశ్వనగరం అని బిల్డప్లు ఇచ్చుడు కాదు, ముందు ఆ ఎల్లమ్మ బండ పోయి ఆ పేదోళ్ళ ఇండ్లలో ఉన్న డ్రైనేజ్ నీళ్ళని క్లీన్ చేయాలి. లేదంటే రేపు జనాలు మీ ఆఫీసులకే డ్రైనేజ్ నీళ్లను పార్సల్ పంపితట్టున్నారు అని తిట్టబట్టే జనాలు.